ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. ఎన్నికలయ్యి 3 ఏళ్ళైంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి అసలు పరీక్ష అటు జగన్కి ఇటు చంద్రబాబుకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి పవన్ స్టెప్ ఏంటన్నది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి సమయం. అదే కర్నూలు జిల్లా నంద్యాలలో జరగబోయేటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తారా లేదా అన్నటువంటిది జనసేన ఇంకా కన్ఫామ్ చేయలేదు. మరి ఏం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆల్రెడీ పోటీలో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇంతవరకు 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఎన్నికలు కూడా జరిగినటువంటి లేవు. చిన్న చిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి అక్కడ పక్కన వైజాగ్లో బీజేపీ గెలుచుకుంది. అది టీడీపీ బీజేపీ మిత్రపక్షం కాబట్టి మాకు వచ్చిందంటే ఇటు పక్కన చిత్తూరులో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఉపాధ్యాయ ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలుచుకున్నటువంటిది ఉంది. దీంతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఏం గెయిన్ కాదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలు సిసలు పరీక్ష నంద్యాలకు సంబంధించి ఈ రోజున భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ స్థానంలో జరగబోయేటువంటి ఎన్నిక. ఆ స్థానంలో ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డిని కాదని భూమా కుటుంబానికే చెందినటువంటి వ్యక్తికి టికెట్ని అనౌన్స్ చేశారు. అఖిల ప్రియకి ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఇంకొకరికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో గెలిపించుకు తీరాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద పడింది. ఒకవేళ కనుక ఇక్కడ ఓటమి జరిగితే అది మొత్తం రానున్న 2 ఏళ్ల పాటు కూడా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే పరిణామం. రాయలసీమలో జగన్ దూకుడికి అదే స్టార్టింగ్ అవుతుంది. అదే సమయంలో జగన్కి కూడా ఇది పరీక్ష సమయం. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఓడించి తీరతానని ముందుగానే ప్రకటించడం, అక్కడ తనని కుటుంబాన్ని కొంతమేర నిర్లక్ష్యం చేశారన్నటువంటి ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం, తన పార్టీ నుండి అవతలకు వెళ్ళిపోయారన్నటువంటి కోపంతో చివరికి భూమా అంత్యక్రియలకు కూడా జగన్ వెళ్ళనటువంటి నేపథ్యంలో అతని నైజం రైటా రాంగా అన్నది ఈవేళ నంద్యాల ప్రజలు తేల్చబోతున్నారు. అక్కడ ఓటర్లు కనుక ఈవేళ భూమా కుటుంబానికి ఓటేస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ గెయిన్ అవుతుంది. అది నెక్స్ట్ ఎలక్షన్లో కర్నూలు జిల్లాలో పాటుగా రాయలసీమలో కంటిన్యూటీ ఉంటుంది. అన్ని సీట్లు రాకపోవచ్చు కానీ ఒక పాజిటివ్గా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులన్నీ మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. అక్కడ కనుక దెబ్బతిన్నారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక పెద్ద నైరాశ్యంతో పాటుగా పెద్ద సంక్షోభమే ఏర్పడుతుంది. అదే సమయంలో ఇంకా కొంతమంది ఎవరైతే వైసీపీకి నుంచి టీడీపీకి వచ్చారో ఆ నేతలు వెనక్కి తగ్గడానికి లేదంటే వెనక్కి పోయే ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా రావాలనుకున్నటువంటి నేతలు పూర్తిగా ఆగిపోతారు. అదే సమయంలో జగన్ కనుక ఓడిపోతే కనుక జగన్ ఇమేజ్కి ఇక్కడ పెద్ద ఫస్ట్ బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి క్రమంగా స్టేట్ వైడ్గా కూడా దాని ఇంపాక్ట్స్లో కొంతమేర ఉంటుంది. అది చివరిదాకా ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇంపాక్ట్ మాత్రం ప్రారంభమవుతుంది. శ్రేణుల్లో ఒక నైరాశ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే పట్టుబట్టి గెలిపించుకు తీరతానని ముందే ప్రకటించడం, ఆ సీట్లో శిల్పా మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కావలించుకుని మరి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది గెలుపు కేవలం శిల్పా మోహన్ రెడ్డికి ప్రతిష్ట కాదు, ఇది జగన్కే ప్రతిష్ట కాదు. అటు చంద్రబాబు జగన్లు ఇద్దరికి పరీక్ష పెడుతున్నటువంటి సీటు కర్నూలు జిల్లా నంద్యాల. మరి ఏం జరుగుతుందన్నటువంటి రిజల్ట్ మీదనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎత్తులు పై ఎత్తుల్లో ఎవరు సక్సెస్, ఏ పార్టీకి మోరల్గా డెవలప్మెంట్ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది, మోరల్గా ఎవరు వీక్ అవుతారన్నది తేలుతుంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.